21 డివిజన్. మా 21 డివిజన్‌లో హ్మ్, మేము అంటే మంత్రి గారు తుమ్మల గారు మంత్రి అయిన తర్వాత నుంచి 14,00,00,000కు పైగా నిధులతోటి మా డివిజన్‌ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మా డివిజన్ ఒకటే గాదు, ఖమ్మం టౌన్ మొత్తం మీద గూడా దగ్గర దగ్గర 500,00,00,000కు పైగా అభివృద్ధి పనులు జరిగాయి. అంతే కాకుండా ఇప్పుడు మా చెరువు బజార్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మా డివిజన్ నుంచి గూడా వస్తది. ఆ డ్రైనేజ్ కోసం గూడా 249,00,00,000 నిధులతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక డివిజన్ సమస్య కాదది. మొత్తం 18 డివిజన్ల వాళ్ళు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇళ్ళలోకి నీళ్ళొచ్చి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అలాంటి ఆహ్, దయనీయ పరిస్థితి నుంచి ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చి మేమందరం ఇంత సంతోషంగా ఖమ్మం టౌన్ మొత్తం కూడా సంతోషంగా ఉండడానికి కారణం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అది మాత్రమే కాకుండా ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఇప్పుడు మేము ఇది పెట్టిన ప్లేస్‌లో అయితే శిల్పారామం వస్తుంది. దానికి కూడా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఇప్పుడు సింథటిక్ ట్రాక్ ఒకటి గూడా చెప్పారు. అది ఇంతవరకు ఖమ్మం టౌన్‌లోనే లేదు. అలాంటిది ఇప్పుడు మన ఖమ్మం ప్రజలకు అలాంటి ట్రాక్ అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా అనిపించింది. మంత్రి గారు వచ్చిన తర్వాత ఎలాంటి ద మనకి ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి విమర్శలకు తావు లేకుండా మనకి అభివృద్ధి అనేది చేస్తూ వస్తున్నారు. మంత్రి గారికి ఏదన్నా ఒక ఆలోచన వచ్చిందంటే చాలు, అది పూర్తయ్యేంత వరకు పట్టుపట్టని విక్రమార్కుడిలాగా ఆ పని పూర్తయ్యేంత వరకు నిధులు ఎంత దూరం అయినా వెళ్ళి, ఎక్కడి దాకా అయినా వెళ్ళి నిధులు తీసుకొచ్చి పూర్తి చేయడమే వారి లక్ష్యంగా పెట్టుకొని మనకి చేస్తూ ఉంటారు పనులు. అవన్నీ మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే కాదు, గత 40 సంవత్సరాల నుంచి కూడా మంత్రి గారు రాజకీయంలో ఉన్నారు. దగ్గర దగ్గర 20 సంవత్సరాలు ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. మనందరికీ తెలిసిన వ్యక్తి. మనకి ఎలాంటి అభివృద్ధిని అసలు పరిచయం చేసిందే మనకి తుమ్మల గారు. అలాంటి తుమ్మల గారు అనేది విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఎవరు అంత సాహసం కూడా చేయరని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ పనులు మొదలైనవి. అండర్ డ్రైనేజీ నిర్మాణం ఈ ఎండాకాలం కంప్లీట్ అవుతుంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా కూడా 220 కోట్లతోటి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ మొత్తం కూడా మంచినీటి సరఫరాకి నిధులు మంజూరైనాయి. దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ కోసం అని చెప్పి 8.5 కోట్లు నిధులు మంజూరైనాయి. ఆల్రెడీ ఆ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. వచ్చే నెల నుంచి కూడా ఆ ట్రాక్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు తుమ్మల గారు అభివృద్ధి అంటే తుమ్మలంటే అభివృద్ధి గారుగా ముందుకు సాగుతుంది. మనకి ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల నుంచి కూడా మనం ఏ నిధులు అడిగినా కూడా తుమ్మల గారు కాదనకుండా 11వ డివిజన్ అభివృద్ధి పనిలో 4 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి కూడా ఎక్కడా కూడా సిమెంట్ రోడ్డు మొత్తం కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 11వ డివిజన్ నుంచి మనం ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 11వ డివిజన్లో మనకి ఎప్పుడో కవిరాజ్ నగర్కి ఎప్పటి నుంచో వానొస్తే ఐటీఎఫ్ దగ్గర నుంచి వరద వచ్చేసి ఆ పైన ప్రాంతంలో నీళ్ళన్నీ వచ్చి మునిగిపోవడం జరుగుతుంది. దానికి కూడా 2,20,00,000 రూపాయలు ఇచ్చి తుమ్మల గారు సర్దార్ పటేల్ స్టేడియం పక్క నుంచి మేజర్ డ్రైన్ నిర్మించినారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు మీరందరూ చూశారు, గత 2 సంవత్సరాల క్రితం పోయిన సంవత్సరం వర్షాకాలం వచ్చిన వరదకి 11వ డివిజన్ అంతా మునిగిపోవడం జరిగింది. ఏమంటే దానికి స్పందించి మంత్రి గారు 249 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ పనులన్నీ కూడా స్పీడ్గా నిర్మాణం జరుగుతున్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఆ వాగు మొత్తం కూడా వెడల్పు చేయడం జరిగింది. ఆ వాగులో అండర్ డ్రైనేజ్ పైపు లైన్ ఇంకొక నెల అయితే కంప్లీట్ అయిపోతుంది. అవి అయిపోయిన వెంటనే మళ్ళీ కూడా మీరు వెనక ఫ్లెక్సీలో చూడండి, మనకి వాగు ఎలా వస్తుందనేది కూడా అండర్ డ్రైనేజ్ నిర్మాణం
వర్క్ కూడా ఈ నెలలోనే మొదలవుతుంది. అది కూడా ఒక సంవత్సరంలో కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ కూడా మేము అడగగానే ఆలోచించి చేసిన మంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు. ఈరోజు మనం ఈ ఒక ఆఫీస్లో కాకుండా ఈ ప్లేస్లో కూర్చోవడానికి ప్రధాన కారణం, ఈ స్థలంలో 5 ఎకరాల్లో హరిత రిసార్ట్ హోటలు మరియు 5 ఎకరాల 4 కుంటల్లో మనకి శిల్పారామం మంత్రి గారు పట్టుబట్టి ప్రతిపాదన స్థాయి నుంచి ఈరోజు జీవోలు కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకి స్థలం కేటాయించి కేవలం ఇక మిగిలింది మనకి డిజైన్లు ఫైనల్ కావటం, భూమి పూజ మాత్రమే. అతి త్వరలో అవి కూడా మనం పంచుకున్న ఆ సంతోషాన్ని కూడా. మీకు తెలుసు, ఒక 10 సంవత్సరాల క్రితం ఈ ఏరియాలో తిరిగే వాళ్ళు, 20-30 ఏళ్ళ నుంచి తిరిగే వాళ్ళకు ఎంత దుర్లభంగా ఉండేదో ఈ లకారం పరిసరాలు. ఆ రోజు గారు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కేవలం ఒక 30 ఎకరాల్లో 9 కోట్ల డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్. ఆ రోజు ఏంటంటే లకారానికి అస్సలు నీళ్లు ఉండేవి, చాలా దుర్భరంగా ఉండేది. ఆ రోజు డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ తుమ్మల గారే శంకుస్థాపన చేసి తుమ్మల గారే దాన్ని ప్రారంభించి ఆ రోజున్న అవసరాలకు తగ్గట్టు దాహార్తిని తీర్చారు. అనంతరం 14లో మంత్రి కాగానే తుమ్మల గారు ఇక్కడ చాలా దారుణంగా ఉండేది. డ్రైనేజ్ వాటరు, ఎన్ఎస్పి కెనాల్ వాటరు, వర్షం నీళ్లు, చెరువు మొత్తం ఒకటే చెరువుగా, కనీసం వాకింగ్ కాదు కదా, ఈ చుట్టుపక్కల రావడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఆ రోజు తుమ్మల గారు దీన్ని ఒక సంకల్పంగా తీసుకొని 26 కోట్లతో దీన్ని ఎంత సుందరంగా ఆహ్లాదకరంగా అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఒక వాకింగ్ కోసమో వ్యాయామం కోసమే కాదు, వాళ్ళ చాలా ఈ ప్రదేశాన్ని వేలాది మంది ఖమ్మం ప్రజలు ఇవాళ దీన్ని ఆస్వాదిస్తున్నారు ఈ ఏరియాని. దీనికి కొనసాగింపుగా మంత్రి గారు ఈ ఖమ్మం లకారం సిగలో మరో మణిహారంగా, అంటే నిజంగా ఇది శిల్పారామం కావచ్చు, హరిత రిసార్ట్ హోటల్ కావచ్చు, ఇది ఖమ్మం సిగలో మరో మైలురాయి అవుతాయి. మనకు తెలుసు, తుమ్మల గారు ఒకటే, ఆయన విమర్శకు ప్రతి నాయకుడు ప్రతి విమర్శలు చేస్తారు. తుమ్మల గారు మాత్రం విమర్శకు పనితో మాత్రమే సమాధానం చెప్తాడు. మనకేంటంటే ఇవాళ ఖమ్మంలో 220 కోట్లు ఓన్లీ ఈ సమ్మర్ కోసం 220 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో 220 కోట్లు తెచ్చారు. 249 కోట్లు ఇప్పటికే మీరు చూస్తున్నారు. మన ఖానాపురం ఓర చెరువు నుంచి దంసలాపురం దాకా దాని కొనసాగింపుగా 249 కోట్ల కొనసాగింపుగా మరో 7 ఎకరాలు ఇప్పుడు ఎస్టీ ప్లాంట్ కూడా సాధించారు. ఒకప్పుడు మహానగరాల్లోనే ఉండేది. ముంబై, పూణే, హైదరాబాద్ లాంటి దగ్గరే ఎస్టీపీ ఉండేది, ట్యాంకులు ఉండేవి. ఇవాళ ఎస్టీపీ ప్లాంట్ ద్వారా మనకు ఆ నీటిని శుద్ధి చేసి మనకి చెరువులు కానీ, వాగులు కానీ, పంట పొలాలకు కూడా వాడుకున్నా కూడా ఎలాంటి కలుషితం లేదంటే శుభ్రపరిచి నీళ్లు రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి చూస్తున్న ఇప్పటికే 8.5 కోట్లతో సింథటిక్ ట్రాక్ పూర్తయింది. ఇవాళ ఒకప్పుడు మాకు ఒక డివిజన్కి 5 ఏళ్ళు కలిపి 2-3 కోట్లు రావాలంటే గొప్పకున్న పరిస్థితి నుంచి ఇవాళ కేవలం ఈ 2.5 ఏళ్లలో 10 కోట్లు దాటి పనులు నడిచే ఉన్నాయి. ఇవాళ మనకి ట్రంక్ రోడ్ కావచ్చు, లేదా ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు కావచ్చు, మామిడిగూడెం కావచ్చు, ప్రతి చోట ఇప్పుడు చెరువు బారు కావచ్చు, ఒక్కో డివిజన్లో 10 కోట్లు నడుస్తున్నాయి కేవలం ఈ 4-5 నెలలు. మనకి ఐటీ హబ్ దగ్గర కావచ్చు, మరి లేదు టీటీడీసీ బిల్డింగ్ ముందు కావచ్చు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మోకాళ్ళ లోతు పైన నీళ్ళు, వెహికల్స్ కూడా ఆగిపోయి అవి మొత్తం ప్రక్షాళన చేస్తున్నారు. ప్రతి డివిజన్లో 2-3 కోట్లు 5 ఏళ్ళ చేయాల్సిన పని కనీసం 10 కోట్లు ఒక సంవత్సరంలో ఇవాళ పనులు నడుస్తున్నాయి. ఎందుకంటే తుమ్మల గారు ఈ జిల్లాలో, అంటే ఆయన ఈ 4.5 దశాబ్దాల్లో తను ఎన్నో రాజకీయాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, సమీకరణలు మారాయి, కానీ ఆయన వ్యక్తిత్వం మాత్రం ఏ రోజు మారదు. ఆయన కేవలం ఒక పనితో మాత్రమే సమాధానం చెప్తాడు. విమర్శలకి చాలా అరుదుగా విమర్శల జోలికి వెళ్తారు, పనిని మాత్రమే అతను ఎంచుకుంటారు. ఇవాళ ఖమ్మం చుట్టుపక్కల కావచ్చు, ఇవాళ ఒక వ్యవసాయం, పామాయిల్ ఇంతటితో కాదు, ఖమ్మం ఇవాళ హైవే కనెక్టివిటీలో ఖమ్మాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపారు. అది అందరికీ తెలుసు. అది ఒక తుమ్మల గారి వల్లే సాధ్యమైందని. తను
అంటే మాట్లాడుతుంటారు, బట్టగాల్సి మీద వేస్తారు, కానీ కాకపోతే ప్రజలందరూ అన్ని గమనిస్తుంటారు. ఇవి ఈరోజు కాకపోతే ఏంటంటే మీ మీడియా ద్వారా మాత్రమే వెళ్తున్నాయి ఈ ప్రభుత్వ పథకాలు. సోషల్ మీడియా ఫ్యాక్టరీ లేదు ఈ ప్రభుత్వానికి. అందుకని కొద్ది తక్కువ, కానీ పనులు మాత్రం మేము అంటే ప్రత్యక్షంగా మేము 20 సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా ఉన్నాం కాబట్టి, నగరంలో చూస్తున్నాం కాబట్టి ఇప్పుడైతే పనులు శరవేగంగా నడుస్తున్నాయి. అంతదాకెందుకు, మనకి ఇప్పుడు ఖమ్మంలో ఈ 2.5 ఏళ్లలో ఎల్ఓసి ద్వారా 187 మందికి 4,12,50,000 వచ్చాయి. సిఎంఆర్ఎఫ్ ద్వారా 2,133 మందికి 10,47,00,000, అంటే 14,60,00,000 ఓన్లీ 2.5 ఏళ్లలో తుమ్మల గారు అనారోగ్యం పాలై మళ్ళా రికవరీ అయ్యి వాళ్ళకి సపోర్ట్ కోసం వాళ్ళు పెట్టిన హాస్పిటల్ బిల్లు రీఎంబర్స్మెంట్ కోసం సిఎంఆర్ఎఫ్ ఇప్పించారు. ఇవి మిగతా 2.5 ఏళ్ళు కూడా ఈ అభివృద్ధి ఇంకా మరింత వేగంగా కొనసాగి ఈ ఖమ్మం మరింత తుమ్మల గారి సారథ్యంలో, రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మాకు ఇంత